భోజనం బాగోలేదంటూ నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పంపిన మెయిల్స్ కి మంత్రి లోకేష్ స్పందించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2008లో ప్రారంభించిన ట్రిపుల్ ఐటీ కాలేజీలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా 4 ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 25,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కాంట్రాక్ట్ బేసిక్ మీద మెస్సులు నిర్వహించేవారు. 2-3 సంవత్సరాల నుంచి భోజనం బాగోలేదంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో మంత్రి పార్థసారథి నూజివీడు ట్రిపుల్ ఐటీని సందర్శించి మంత్రి లోకేష్ కు నివేదిక అందించారు. మంత్రి ఆదేశాలతో 3 రోజులుగా విద్యార్థులకు చక్కటి భోజనం అందుతుంది. దీంతో విద్యార్థులు ట్రిపుల్ ఐటీ అధికారులు మంత్రి లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్జీకేటీ పరిధిలో 4 క్యాంపస్లు ఉన్నాయి. శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు అండ్ ఆర్కే వ్యాలీ. ఈ 4 క్యాంపస్లో సుమారు 25,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికందరికీ కూడా హాస్టల్ మరియు భోజన సదుపాయాలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎగ్జిస్టింగ్ క్యాటరర్స్ వారి యొక్క పీరియడ్ సెప్టెంబర్తో కంప్లీట్ అయినందువల్ల ఈ దసరా హాలిడేస్ తర్వాత వారి యొక్క భోజన సదుపాయాలు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారి దగ్గర నుంచి ప్రొవైడ్ చేయాలనేసి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ విధంగా వారు 6వ తారీఖు నుంచి స్టూడెంట్స్కి అందరికీ కూడా మంచి రుచికరమైన క్వాలిటీ భోజనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటికైతే వారు ఇక్కడ మాన్యువల్గా కుకింగ్ చేస్తున్నారు. అతి తొందరలో వారు మాకు చెప్పింది ఏమంటే ఒక 2 నెలల లోపల ఒక మంచి మెకనైజ్డ్ కిచెన్స్ గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారం మంచి మెకనైజ్డ్ కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీ ఫుడ్ అండ్ హైజీన్ ఫుడ్ సర్వ్ చేసేదానికి కృషి చేస్తామని చెప్పారు. ఆ విధంగా వాళ్ళ ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. నా పేరు చంచల్ సింగ్. నేను 2021లో P1లో జాయిన్ అయ్యాను. నేను వచ్చి 5 ఇయర్స్ నుంచి కాలేజీలో ఉన్నాను. 5 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా చాలా మెస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. రీసెంట్గా కొత్త అక్షయ పాత్ర రావడం వల్ల ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ అయినాయి. మ్యాక్సిమం 99% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఇలాంటి ఫుడ్ చాలా రోజుల నుంచి బాగోట్లేదని మేము 2-3 ఇయర్స్ నుంచి లోకేష్ గారికి, ఇంకా విద్యాశాఖ మంత్రులకి, అందరికీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మెయిల్స్ పెడతా ఉన్నాము, ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ఉన్నాము. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి వచ్చింది, అక్షయ పాత్ర. అది రావడం వల్ల మ్యాక్సిమం స్టూడెంట్స్ సాటిస్ఫై అయితే అయ్యారు. ఎవరికి మైనర్ ఇష్యూస్ ఉన్నాయి కానీ అది వాళ్ళకి పెద్ద ఇష్యూ ఏం కాదు. కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్.